హాయ్ అందరికీ! ఈరోజు మనం కార్పొరేట్ ఐటీ ప్రపంచమనే ఒక పెద్ద అడవిలోకి వెళ్లబోతున్నాం. బయటనుంచి చూస్తే చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది కదా, కానీ లోపలికి వెళ్తే చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ముఖ్యంగా టెక్ ఇంటర్వ్యూలకు ప్రిపేర్ అవుతున్న వాళ్లకి ఈరోజు మనం తెలుసుకోబోయే విషయాలు ఖచ్చితంగా ఒక కొత్త క్లారిటీ ఇస్తాయి. సో పదండి, ఈ మిస్టరీని ఛేదిద్దాం. ఒక్క క్షణం ఊహించుకోండి, ఒక చాలా ఇంపార్టెంట్ ప్రెజెంటేషన్ మధ్యలో ఉన్నారు. డెడ్లైన్ ఏమో దగ్గర పడుతోంది. సరిగ్గా అప్పుడే మీ ల్యాప్టాప్ స్క్రీన్ ఫ్రీజ్ అయిపోయింది. టెన్షన్ స్టార్ట్ అవుతుంది కదా. వెంటనే ఏం చేస్తాం? ఐటీ వాళ్లకు కాల్ చేస్తాం. కానీ మనం చేసే ఆ ఒక్క కాల్ వెనుక ఎంత పెద్ద ఐటీ వ్యవస్థ పనిచేస్తుందో తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారు. మనం హెల్ప్ అని పంపే ఆ ఒక్క మెయిల్, అది కేవలం ఒక టికెట్ కాదు. అదొక ఐస్బర్గ్ యొక్క పైకి కనిపించే చిన్న కొన మాత్రమే. ఆ టికెట్ నీటి అడుగునున్న ఒక పెద్ద కాంప్లెక్స్ సిస్టంలోకి ప్రవేశిస్తుంది. అక్కడ ప్రతి విభాగానికి ఒక స్పెషలిస్ట్ టీముంటుంది. మనమిప్పుడు ఆ నీటి అడుగునున్న ప్రపంచాన్ని అన్వేషించబోతున్నాం. సరే, ఈ అన్వేషణలో మన రూట్ మ్యాప్ ఇదే. ముందుగా అసలు ఐటీ ఎకోసిస్టమ్ ఎలా ఉంటుందో చూద్దాం. ఆ తర్వాత మనతో నేరుగా మాట్లాడే ఫ్రంట్లైన్ వారియర్స్ గురించి తెలుసుకుందాం. అలా ఒక్కో టీం గురించి తెలుసుకుంటూ ఫైనల్గా ఈ నాలెడ్జ్ మొత్తాన్ని మన టెక్ ఇంటర్వ్యూలో ఎలా ఉపయోగించుకోవాలో చూద్దాం. ఓకే, మన మొదటి స్టాప్ యూజర్ ఫేసింగ్ ఫ్రంట్ లైన్. అంటే వీళ్లే ఐటీ ప్రపంచానికి ఎంట్రన్స్ గేట్ అన్నమాట. మనలాంటి ఎంప్లాయీస్కి ఏ టెక్నికల్ ప్రాబ్లం వచ్చినా మొదట మాట్లాడేది వీళ్లతోనే. పదండి, వాళ్ల ప్రపంచంలోకి అడుగుపెడదాం. హెల్ప్ డెస్క్ టీం. వీళ్ళని సింపుల్గా చెప్పాలంటే ఒక హాస్పిటల్లో ఉండే ఎమర్జెన్సీ రూమ్ ట్రియాజ్ నర్స్ లాంటి వాళ్ళు. పేషెంట్ రాగానే ప్రాబ్లం ఏంటి, ఎంత సీరియస్గా ఉంది అని అంచనా వేసి కరెక్ట్ స్పెషలిస్ట్ డాక్టర్ దగ్గరికి పంపిస్తారు కదా. వీళ్ళు కూడా అంతే. మన ప్రాబ్లం విని ఒక టికెట్ క్రియేట్ చేసి దాన్ని సాల్వ్ చేయగల సరైన ఐటీ టీంకి ఫార్వర్డ్ చేస్తారు. వీళ్లే మొత్తం సిస్టమ్కి సెంట్రల్ హబ్ అన్నమాట. సరే, హెల్ప్ డెస్క్ వాళ్ళు మన ప్రాబ్లం హార్డ్వేర్కి సంబంధించింది అని కనిపెట్టారనుకోండి. అప్పుడు ఆ టికెట్టు ఎక్కడికెళ్తుంది? ఎండ్ యూజర్ కంప్యూటింగ్, షార్ట్కట్లో ఈయూసీ టీం దగ్గరికి. వీళ్లే మన డివైజులకి జనరల్ ఫిజీషియన్లు. వైఫై పనిచెయ్యకపోయినా, ల్యాప్టాప్ స్లోరైనా వీళ్లే వచ్చి మన డివైజ్ని చెక్ చేసి రిపేర్ చేస్తారు. వీళ్ళు ఫీల్డ్లోకి దిగి పనిచేసే రియల్ హీరోస్. ఇప్పటిదాకా మనం ముందుండి కనిపించేవాళ్ల గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు తెర వెనుక ఉండి సైలెంట్గా పనిచేస్తూ మొత్తం కంపెనీ డిజిటల్ వరల్డ్ని నడిపించే ఒక అదృశ్య శక్తి గురించి తెలుసుకుందాం. వీళ్లే ఇన్ఫ్రాస్ట్రక్చర్ బ్యాక్బోన్. మన ఆఫీస్లో లైట్లు వెలుగుతూ ఉండటానికి కారణం వీళ్లే. ఈ బ్యాక్బోన్లో 3 చాలా ముఖ్యమైన టీమ్సుంటాయి. ఒకటి నెట్వర్క్ టీం. మన బాడీలో నరాలెలాగో వీళ్ళలాగన్మాట. డేటాని ఒకచోటు నుంచి ఇంకో చోటికి చేరవేస్తారు. ఇక యాక్టివ్ డైరెక్టరీ టీం. వీళ్ళు మన డిజిటల్ ఐడెంటిటీకి గేట్ కీపర్స్. మన యూజర్ నేమ్, పాస్వర్డ్ అన్నీ వీళ్ల కంట్రోల్లోనే ఉంటాయి. ఫైనల్గా సర్వర్ టీం. వీళ్లే మన కంపెనీకి బ్రెయిన్ లాంటివాళ్లు. మొత్తం డేటా ఇక్కడే స్టోర్ అవుతుంది, ప్రాసెస్ అవుతుంది. ఈ మూడింటిలో ఏది సరిగ్గా పనిచేయకపోయినా కంపెనీ మొత్తం ఆగిపోతుంది. సరే, మన డిజిటల్ కోటను అద్భుతంగా కట్టేశాం. కాని దీన్ని దొంగల నుంచి, శత్రువుల నుంచి కాపాడేదెవరు? ఇక్కడే మన డిజిటల్ బాడీగార్డ్స్, అదేనండి సైబర్ సెక్యూరిటీ టీం రంగంలోకి దిగుతుంది. వీళ్ళు 24/7 మనల్ని డిజిటల్ అటాక్స్ నుంచి కాపాడుతూ ఉంటారు. వల్నరబిలిటీ మేనేజ్మెంట్ టీం ఒక డిటెక్టివ్ ఏజెన్సీ లాంటిది. కాని వీళ్ళ స్పెషాలిటీ ఏంటంటే దొంగతనం జరిగాక రారు, అసలు జరగకుండానే ఆపేస్తారు. మన సిస్టమ్స్లో ఎక్కడైనా బలహీనమైన పాయింట్స్, అంటే ఓపెన్గా ఉన్న కిటికీలు లేదా డోర్స్ లాంటివున్నాయేమో అని ఎప్పుడూ స్కాన్ చేస్తూ ఉంటారు. ఒకవేళ ఏదైనా లోపం కనిపిస్తే వెంటనే దాన్ని మూసేయమని సంబంధిత టీమ్స్కి అలర్ట్ పంపిస్తారు. ఇదొక నెవర్ ఎండింగ్ హంట్. మన డిజిటల్ కోటకు ఒక పెద్ద గోడ, ఆ గోడకు ఒకే ఒక గేట్ ఉందని ఊహించుకోండి. ఆ గేట్ దగ్గర నిలబడి ఎవరు లోపలికి రావాలి, ఎవరు రాకూడదు అని డిసైడ్ చేసే సెక్యూరిటీ గార్డ్సే ఈ ఫైర్వాల్ టీం. మన కంపెనీ నెట్వర్క్లోకి వచ్చే, బయటికి వెళ్లే ప్రతి డేటా ప్యాకెట్ని వీళ్ళు చెక్ చేస్తారు. అనుమానం వస్తే అక్కడికక్కడే బ్లాక్ చేసిస్తారు. ఇక్కడొక చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. ముఖ్యంగా జాబ్స్కి ట్రై చేసేవాళ్లు ఇది గుర్తుపెట్టుకోవాలి. పెద్ద పెద్ద కంపెనీల్లో ఒక్కో పనికి ఒక్కో టీం ఉంటుంది. కానీ చిన్న కంపెనీలో, స్టార్టప్లలో అలా కాదు. అక్కడ ఒక్కరే చాలా పనులు చేయాల్సుంటుంది. ఒకే సెక్యూరిటీ ఇంజనీర్ ఫైర్వాల్ చూసుకోవచ్చు, వల్నరబిలిటీ స్కాన్ చేయొచ్చు, అటాక్స్ని కూడా మానిటర్ చేయొచ్చు. అందుకే ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఆ కంపెనీ సైజ్ని బట్టి మీ రోల్ ఎలా ఉంటుందో అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం.
ఇప్పటిదాకా మనం చూసిన టీమ్స్ అన్నీ ఒక ఎత్తైతే ఇప్పుడు మనం చూడబోయే టీం ఇంకో ఎత్తు. వీళ్ల దగ్గర ఒక మ్యాజిక్ ఉంటుంది. వేల కంప్యూటర్లను ఒకే ఒక క్లిక్తో కంట్రోల్ చేయగల మ్యాజిక్. ఆ అదృశ్య శక్తి ఏంటో ఇప్పుడు చూద్దాం. ఊహించుకోండి, ఒక కంపెనీలో 10,000 కంప్యూటర్లున్నాయి. వాటన్నింటిలో ఒకేసారి ఒక కొత్త సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చెయ్యాలి. ప్రతి కంప్యూటర్ దగ్గరికి వెళ్లి మాన్యువల్గా చేస్తే నెలలు పడుతుంది. కానీ ఎస్ఎస్సిఎం టీంకి ఇది జస్ట్ కొన్ని గంటల పని. వాళ్ళ దగ్గర ఒక సెంట్రల్ సర్వర్ ఉంటుంది. అక్కడ నుంచి ఒక బటన్ నొక్కితే చాలు, ఆటోమేటిక్గా అన్ని కంప్యూటర్లోకి సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ అయిపోతుంది. ఇది నిజంగా ఐటీ ప్రపంచంలోనే ఒక సూపర్ పవర్. సరే, ఇప్పుడు మన దగ్గర కార్పొరేట్ ఐటీ ప్రపంచం యొక్క పూర్తి మ్యాప్ ఉంది. చాలా బాగుంది. కానీ అసలు పాయింట్ ఏంటి? ఈ మ్యాప్ని ఉపయోగించి మన డ్రీమ్ జాబ్నే ఎలా కొట్టాలి? ఇప్పుడు మనం ఈ జ్ఞానాన్ని ఒక మంచి జాబ్ ఆఫర్గా ఎలా మార్చుకోవాలో చూద్దాం. చూడండి, హెచ్ఆర్ మేనేజర్లకి ఎప్పుడూ క్లారిటీ కావాలి. మీ రెజ్యూమేలో సెక్యూరిటీ ఇంజనీర్ అని రాస్తే దాని అర్థం వాళ్ళకి పూర్తిగా తెలియకపోవచ్చు. అందుకే మీ వర్క్ని ఇలా పర్సెంటేజ్లలో చెప్పండి. ఉదాహరణకి, నాది ఒక హైబ్రిడ్ రోల్ అండి. నా టైంలో 50% సాక్ యాక్టివిటీస్, 40% వల్నరబిలిటీ మేనేజ్మెంట్, ఇంకా 10% ఫైర్వాల్ రూల్స్ మేనేజ్మెంట్ చేస్తాను అని చెప్పండి. ఇది మీ స్కిల్స్ గురించి వాళ్ళకొక క్లియర్ పిక్చర్ ఇస్తుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. చాలామంది ఇక్కడే కన్ఫ్యూజ్ అవుతారు. పర్మనెంట్ ఎంప్లాయీ అంటే నేరుగా క్లయింట్ కంపెనీకే పనిచేస్తారు, జీతం వాళ్లే ఇస్తారు. కానీ కాంట్రాక్ట్ అంటే మనం ఒక పేరోల్ కంపెనీ ఎంప్లాయీ, వాళ్ళు మనల్ని క్లయింట్ దగ్గర పనికి పెడతారు, జీతం ఇచ్చేది పేరోల్ కంపెనీ. దీనివల్ల పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే నోటీస్ పీరియడ్. క్లయింట్ దగ్గర 3 నెలలున్నా మన అగ్రిమెంట్ పేరోల్ కంపెనీతో కాబట్టి వాళ్ళ నోటీస్ పీరియడ్ 1 నెలైతే మనది కూడా అంతే. తక్కువ నోటీస్ పీరియడ్ ఉన్న వాళ్లకే మార్కెట్లో డిమాండ్ ఎక్కువ. ఇక డబ్బుల విషయానికొస్తే మీ విలువ మీకు తెలియాలి. మార్కెట్లో మీ స్కిల్స్కి ఎంత డిమాండుందో రీసెర్చ్ చేయండి. ఇక్కడున్న నంబర్లు కేవలం ఒక అంచనా మాత్రమే. మీ ఎక్స్పీరియన్స్ని బట్టి మీ అంచనాలని ధైర్యంగా చెప్పండి. గుర్తుంచుకోండి, అడగనిదే అమ్మైనా పెట్టదు. కాబట్టి కాన్ఫిడెంట్గా కానీ రియలిస్టిక్గా మీ ఎక్స్పెక్టేషన్ చెప్పండి. ఇప్పుడు అసలు సిసలైన ప్రశ్న వస్తుంది. మీ నోటీస్ పీరియడ్ ఎంత? ఇది చాలా ట్రికీ క్వశ్చన్. దీనికిచ్చే సమాధానం మీ ఆఫర్ని డిసైడ్ చేయగలదు. ముఖ్యంగా కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ చాలా తెలివిగా సమాధానం చెప్పాలి. ఈ సమాధానం పర్ఫెక్ట్. ఎందుకంటే ఇందులో మీరు నిజం చెప్తున్నారు. అంటే మీ అఫీషియల్ నోటీస్ పీరియడ్ 1 నెల అని. అదే సమయంలో నేను త్వరగా రిలీవ్ అవ్వడానికి ట్రై చేస్తాను అని చెప్పడం ద్వారా మీరు ఫ్లెక్సిబుల్గా కంపెనీ అవసరాలను అర్థం చేసుకున్నారని చూపిస్తున్నారు. ఇది హెచ్ఆర్ మేనేజర్కి మీ మీద మంచి ఇంప్రెషన్ క్రియేట్ చేస్తుంది. ఓకే, ఫస్ట్ హెచ్ఆర్ కాల్కి వెళ్లే ముందు ఈ 7 ప్రశ్నలకు సమాధానాలు రెడీగా పెట్టుకోండి. ఇది ఒక క్విక్ ఫైర్ రౌండ్ లాంటిది. 5 నిమిషాల్లో అయిపోతుంది. వాళ్ళు అడిగే ఈ బేసిక్ ప్రశ్నలకి మీ దగ్గర సమాధానాలు క్లియర్గా, షార్ప్గా ఉండాలి. ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ద బెస్ట్ ఇంప్రెషన్ కదా? సో చూశారుగా, ఐటీ ప్రపంచ యొక్క మ్యాప్ ఇప్పుడు మన చేతిలో ఉంది. ఫ్రంట్ లైన్లో ఉండి యూజర్లకు హెల్ప్ చేసే టీమ్స్ నుంచి తెర వెనుకుండి మొత్తం సిస్టమ్ని నడిపించే ఇన్ఫ్రాస్ట్రక్చర్, సైబర్ సెక్యూరిటీ టీమ్స్ వరకు అన్నీ చూశాం. మరి ఈ మ్యాప్లో మిమ్మల్ని మీరు ఎక్కడ చూసుకుంటున్నారు? ఫ్రంట్ లైన్ హీరోగానా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆర్కిటెక్ట్గానా, లేక సైబర్ సెక్యూరిటీ గార్డియన్గానా? చాయిస్ మీదే. మీ కెరియర్ జర్నీకి ఆల్ ది బెస్ట్.